నమస్కారం. సుఖీభవకు స్వాగతం. పునాది దృఢంగా ఉంటేనే మన ఇల్లు కూడా దృఢంగా ఉంటుంది. అలాగే మన శరీరానికి ఇరుసులాంటి వెన్నెముక పటిష్టంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యము బేషుగ్గా ఉంటుంది. అందుకే డాక్టర్లు కూడా హెల్తీ స్పైన్ ఇస్ విటల్ ఫర్ ది హెల్త్ అని చెప్తూ ఉంటారు. మన శరీరానికి ఆధారమైన వెన్నెముకకు ఇవాళ సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి కుర్చీకి అతుకుపోయి పనిచేయటం, బరువులు ఎత్తడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, కూర్చునే పడుకునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ మన వెన్నెముకకు సమస్యలను పెంచుతున్నాయి. ఆహారంలో తగినంత కాల్షియం లేకపోవటం, పొగ, మద్యం వంటి అలవాట్లు కూడా వెన్నెముకలో సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని చెబుతారు. ఈ నేపథ్యంలో వెన్నెముకకు సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వెన్నెముక ఒక అపురూపమైన నిర్మాణం. ఎటు చూసినా పూసలతో కనిపించే ఈ నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనదే కాదు, అతి సున్నితమైనది కూడా. ఎటు కావాలంటే అటు వంగుతుంది. అవసరమైనప్పుడు కర్రలా నిటారుగా దృఢంగా నిలబడుతుంది. మొత్తంగా ఈ దండాకారం మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా, చట్రంలా పనిచేసే ఒక గట్టి ఆధారమని చెప్పుకోవాలి. ఇంతటి కీలకమైన వెన్నుకు ఇవాళ సాధారణ నడుము నొప్పి మొదలుకొని డిస్క్ జారడం, డిస్కులు అరిగిపోవడం, కీళ్ల వాతం, కణితుల వరకు అనేక రకాల సమస్యలు శాపాలుగా మారుతున్నాయి. ఒక్కసారి వెన్నులో సమస్యలు మొదలయ్యాక అవి నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకుని వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ అనే ప్రత్యేక నినాదాన్ని మన ముందుకు తెచ్చారు. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్పైన్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇది 2008 నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అయిందండి. ఈ సంవత్సరం వరల్డ్ స్పైన్ డే సందర్భంగా వరల్డ్ స్పైన్ డే ఆర్గనైజేషన్ ఇచ్చిన నినాదం ఏంటంటే బ్యాక్ టు బ్యాక్. బ్యాక్ టు బ్యాక్ అంటే మళ్ళీ తిరిగి మన వెన్నుపూస వైపుకి మన దృష్టి మరలించాలన్న ఉద్దేశంతో బ్యాక్ టు బ్యాక్ అనే నినాదాన్ని ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ గత సంవత్సరంన్నరగా మనకు వచ్చిన ఈ పాండమిక్ కారణంగా, కోవిడ్-19 పాండమిక్ కారణంగా చాలా వరకు మనకి సామాజికంగా కలవటం, సోషల్ డిస్టెన్సింగ్ అనే కాన్సెప్ట్ రావటం వల్ల, ప్లస్ లాక్డౌన్స్ వల్ల బయటికి మొబిలిటీ తగ్గిపోయింది. ఈ మొబిలిటీ తగ్గిపోవటం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువగా చేయడం జరగటం వల్ల మన పనిచేసే పరిస్థితులు కానీ, మొబిలిటీ లేకపోవటం కానీ, వ్యాయామం తగ్గటం వల్ల కానీ చాలామందికి ఈ వెన్నెముక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా బ్యాక్ టు బ్యాక్ అనే నినాదంతో, అంటే తిరిగి మన దృష్టి వెన్నుపూస వైపు మరలించడానికి బ్యాక్ టు బ్యాక్ నినాదాన్ని చేయడం జరిగింది. ఈ నినాదం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరి నడుముకు సంబంధించిన సమస్యల్ని వాళ్ళని ఇంటి వద్ద ఎలా సరి చేసుకోవాలి, వర్క్ ప్లేస్లో అంటే మనం పనిచేసే ఏరియాలో ఎలా సరి చేసుకుంటూ ఉండాలి, అంటే భవిష్యత్తులో స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి తగ్గించడం ద్వారా, ఉబకాయం తగ్గించడం ద్వారా వెన్నుపూసని ఎలా కాపాడుకోవాలనే నినాదంతో ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ అనే నినాదాన్ని తీసుకోవడం జరిగింది. బద్ధకపు జీవనశైలి, దీనినే శారీరక శ్రమ బాగా తగ్గిపోయిన జీవితం అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో నేడు శ్రమన్నది దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి పనికి ఏదో ఒక యంత్రం అందుబాటులోకొచ్చింది. స్విచ్ నొక్కితే పనైపోతుంది. వ్యాయామం కనుమరుగైంది. మనం చేసే ఉద్యోగాలు కూడా కంప్యూటర్లకు అతుక్కుపోయి చేసేవే ఎక్కువయ్యాయి. ఇక టీవీ ముందు కూర్చొని గంటల తరబడి టైం గడిపేస్తాం. ఇలా మొత్తంగా మన జీవితంలో బద్ధకం అన్నది ఒక అంతర్భాగమయ్యింది. దీంతో స్థూలకాయం అన్నది పిలవని అతిథిలా వచ్చిపడుతోంది. ఫలితంగా వెన్నులో కదలికలు తగ్గిపోతున్నాయి. దీంతో వాడకంలో లేని యంత్రంలో ఎలాగైతే రకరకాల సమస్యలు తలెత్తుతాయో, శారీరక శ్రమ లేని వాళ్లలో కూడా రకరకాల వెన్ను సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెన్నును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చురుకైన జీవన సరళిని అలవరుచుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. సో వెన్నెముక నిర్మాణంలోనే వెన్నెముక అనేది కదలికలతో కూడుకున్న భాగం.
మనకి ఎలాగైతే మోకాళ్ళు, తుంట్లు, ఈ జాయింట్స్, షోల్డర్స్ ఉంటాయో అలాగే వెన్నెముకలో రకరకాల జాయింట్స్, మెడలో 7, వీపులో 12, నడుములో వచ్చరికి 5 రకాల జాయింట్లతో తయారు చేయబడుతుంది. ఈ జాయింట్స్ అన్ని ఎంతవరకు మొబైల్గా ఉంటే మన వెన్నుపూసకి అంత దృఢత్వం అనేది వస్తుందన్నమాట. అందుకని ప్రమోషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్లో తీసుకున్న ఒక నినాదంలో ఒక పార్ట్. ఫిజికల్ యాక్టివిటీ ప్రమోషన్ అంటే వీలైనంత వరకు చురుకైన జీవనశైలి పాటించడం, ఈ లేజినెస్ని తగ్గించుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం కానీ, వ్యాయామం చేయటం కానీ, అలాగే ఈ కొన్ని అలవాట్లని మనం బాడీ వెయిట్ పెంచకుండా స్మోకింగ్ అనేది ఉంటే అవాయిడ్ చేసుకోవటం, ఎక్కువసేపు ఒకే ప్రాంతంలో కూర్చొని రెస్ట్లో ఉండి చేసే పనులు. ఈ కోవిడ్ టైమ్స్లో మనం చాలా వరకు చూస్తున్నాం, పడుకొని ఫోన్లు చూడటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఎక్సర్సైజ్ లేకపోవటం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఈ ప్రమోషన్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మెయిన్ థీమ్ ఇన్ ఈ సంవత్సరం సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అనే కాన్సెప్ట్లో వరల్డ్ స్పైన్ డే సందర్భంగా. శరీరానికి చాలినంత శ్రమ లేకపోవటం అన్నది ఇవాళ మన వెన్నెముకకు తీరని శాపంగా మారుతోంది. గంటల తరబడి కుర్చీకో సోఫాకో అతుకుపోవటం, కూర్చునే పడుకునే తీరుతెన్నులు బాగోలేకపోవటం, ఇవన్నీ మన వెన్నెముక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక వెన్నుకు తగిలే దెబ్బలు, గాయాలు, మన తిండి తీరు, అలవాట్లు కూడా వెన్నెముకపై ప్రభావం చూపుతున్నాయని చెబుతారు డాక్టర్లు. వెన్నెముకకు ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల పనులు చేస్తున్నాం. మనం చేసే ఈ కదలికలన్నింటికీ మూలం, దన్ను మన వెన్నెముక. ఈ వెన్ను ఆరోగ్యంగా ఉంటేనే మన కదలికలు బాగుంటాయి. అయితే నేటి మన ఆధునిక జీవనంలో మనకు అందుబాటులోకొచ్చిన సౌకర్యాల మూలంగా ఇవాళ మన శరీరానికి శ్రమ బాగా తగ్గిపోయింది. కూర్చొని చేసే పనులు ఎక్కువైపోయాయి. మన రోజువారీ పనులు చూస్తే నిలబడటం, కూర్చోవడం, చాలాసేపు ఒకే భంగిమలో ఉండిపోయి పనిచేస్తుండే స్టాటిక్ భంగిమలు కొన్ని కనపడతాయి. వీటిలో వెన్నెముక కదలికలు అంతగా ఉండవు. ఇక నడక, పరుగులు, ఆటలు, బరువులెత్తడం, తొయ్యడం, లాగడం లాంటి డైనమిక్ భంగిమలు మరో రకం. వీటిలో వెన్ను కదలికలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ 2 రకాల భంగిమల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చాలాసేపు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పనిచేస్తున్నప్పుడు సరైన భంగిమలో లేకపోతే వీటిలో కొన్ని కండరాలు వదులు కావడం, మరికొన్ని బిగుసుకుపోవడం జరుగుతుంది. ఇవన్నీ వెన్నులో నొప్పికి దారితీసేవే. కాబట్టి ఈ భంగిమల్లో జాగ్రత్తలు అవసరం. ఇంకొక ముఖ్యమైన నినాదం ఈ సంవత్సరం వరల్డ్ స్పైన్ డే సందర్భంగా ఈ వరల్డ్ స్పైన్ డే ఆర్గనైజేషన్ తీసుకున్నది ఏంటంటే అవాయిడెన్స్ ఆఫ్ రాంగ్ పాస్చర్. మనం పనిచేసే విధానం కానీ, మన రోజువారీ కార్యక్రమాల్లో మన వెన్నుకు సంబంధించిన షేప్, భంగిమ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చూడవలసిన 2 భాగాలు మనం దీన్ని విడగొట్టుకోవాల్సింది. మెడకు సంబంధించిన భంగిమలు, నడుముకు సంబంధించిన భంగిమ. నడుముకు సంబంధించి చాలా వరకు మనం వర్క్ చేసే ప్రాంతంలో, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ పర్సనల్స్ కావచ్చు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంటి దగ్గర చేసే పరిస్థితి కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ ఎక్కువసేపు కూర్చొని ల్యాప్టాప్స్ మీద, కంప్యూటర్స్ మీద వర్క్ చేసేటప్పుడు కావచ్చు, నిటారైన స్పైన్ పాస్చర్ని మెయింటైన్ చేయాలి. స్పైన్ అనేది ఒక ఎస్ ఆకారంలో తయారు చేయబడిన వెన్నెముక షేప్. అది మెడ ముందుకి, వీపు వెనక్కి, మళ్ళీ నడుము ముందుకు అనేది ఉండాలి. ఈ షేప్ కనుక మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ మెయింటైన్ చేయడం కోసం వీలైనంత వరకు ఈ నిటారుగా ఉండడానికి ప్రయత్నం చేయటం, మన వర్కింగ్ స్టైల్లో కంప్యూటర్ మానిటర్స్ ఐ సైట్ లెవెల్కి ఉంచడం, కంటికి మరీ కిందకు చూసి పని చేయకుండా, మరీ పైకి చూసి పని చేయకుండా. అలాగే ఏ ఆఫీస్లో చూసుకున్నా కానీ డెస్క్లు అన్నీ ఒకే హైట్లో ఉంటాయి, కంప్యూటర్స్ ఒకే హైట్లో ఉంటాయి. మన మనుషులు రకరకాల ఎత్తుల్లో ఉంటారు, హైట్ అనేది డిఫరెన్స్ అవుతుంటుంది. దానికోసం అడ్జస్టబుల్ చైర్స్ అనేది యూజ్ చేసి మన ఐ సైట్లోకి మానిటర్ తెచ్చుకోవటం. రెండోది ఎల్బోస్ కూడా కరెక్ట్గా 110 degrees ఈ యాంగిల్, మరీ కిందకి లేకుండా మరీ పైకి లేకుండా యూజ్ చేయడం ముఖ్యం. దీనికంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తుంది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల చాలామంది ఆ మెడ పాస్చర్ అనేది బాగా వంచడం జరుగుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వాడే విధానంలో యాక్చువల్గా మనం ఈ రకంగా చూసుకుంటూ గంటలు అనేది ఆ ఫోన్లోనే ఉండడం జరుగుతుంది.
సో దీన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే కంప్యూటర్స్లో ఎక్కువసేపు మాటలు మానేసి ఫోన్లో మాట్లాడటం వదిలేసి టైపింగ్ చేయటం, టెక్స్టింగ్ చేయటం బాగా అలవాటైపోయింది. ఈ అలవాటైనప్పుడు వచ్చే మెసేజ్, వెళ్ళే మెసేజ్లు ఇలాగ చూసుకోవడం, 2 చేతులతో ఇలా టైప్ చేస్తూ ఇలా గంటలు నెక్లో చేయటం జరుగుతుంది. ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది. దాంట్లో కనిపెట్టిన విధానం ఏంటంటే దీంట్లో ఎంత యాంగిల్లో ఎంత ప్రభావం ఉంటుంది వెన్నుపూసకు అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా 30 డిగ్రీలు గనక వంచి మెడని ఎక్కువసేపు ఉంచితే తల మీద 30 కేజీల బరువు పెట్టినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఆ రీసెర్చ్ కంటిన్యూ చేస్తూ 60 డిగ్రీస్ ఎక్కువగా ఉంచి కంప్యూటర్లు కానీ, స్మార్ట్ ఫోన్లో కానీ, ఐప్యాడ్లో కానీ చూసే వాళ్ళకి 60 డిగ్రీస్ దాటితే 60 పౌండ్స్ వెయిట్ని మన మెడ మోస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. సో అది ఎంతసేపు అనేది నెక్ మజిల్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఈ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు కానీ, యంగ్ అడల్ట్స్లో కానీ మనం ఎక్స్రేస్ తీసుకొని చూసినప్పుడు వాళ్ళ మెడ అనేది నిటారుగా లేకుండా ఇట్లా వంగిపోయి ఉండటం జరుగుతుంది. వీళ్ళని ఈ టెక్స్ట్ అవాయిడ్ చేయటం, వీలైనంతవరకు నెక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండటం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా చట్రంలా పనిచేసే వెన్నెముకలో సమస్యలు పెరగడానికి నిత్యం మనం చేసే పనులు కూడా కారణమే అంటున్నారు డాక్టర్లు. బరువులు ఎత్తుతున్నప్పుడు, శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు వంగడం, లేవడం వంటివి సరైన విధంగా చేయకపోతే వెన్నులో కండరాలు పట్టేయొచ్చు. అలాగే మనం పనిచేసే చోట సరైన భంగిమలో కూర్చోవడానికి అనువైన వాతావరణం లేకపోయినా, కుర్చీలు, టేబుళ్లు మనకు సౌకర్యంగా లేకపోయినా వెన్నులో సమస్యలు తలెత్తవచ్చు. మన వెన్నెముక మొత్తంగా నిటారుగా మన కటి ఎముక మీద నిలబడి ఉంటుంది. ఇందుకు రకరకాల కండరాలు, కండర బంధనాలు తోడ్పడుతుంటాయి. మనం చాలాసేపు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, పనిచేస్తున్నప్పుడు సరైన భంగిమలో లేకపోతే వీటిలో కొన్ని కండరాలు వదులు కావడం, మరికొన్ని బిగుసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం పనిచేసే చోట అనువైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. బరువులు ఎత్తడంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం వెన్నుకు సంబంధించి మనం జాగ్రత్తగా ఉండాల్సింది బరువులు ఎత్తటమును, లిఫ్టింగ్ అండ్ అవాయిడింగ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. బాడీలో మనం బరువు ఎత్తాల్సి వచ్చినప్పుడు రకరకాల పాస్చర్స్ మన అలవాటు ఉన్న విధానం బట్టి, మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి, మనకు అనుకువగా ఉన్న దాన్ని బట్టి చేస్తుంటాం. అందులో దీన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాల్సి ఉంటుంది. మన బరువు లిఫ్ట్ చేసేటప్పుడు వెయిట్ మన బాడీకి ఎంత దగ్గరగా ఉంటే వెన్నుపూస మీద అంత లోడ్ తక్కువ పడుతుంటాం. ఇట్లా ముందుకు వంగి వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది ఆల్వేస్ డేంజరస్. వెన్నుపూసకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది చాలామంది లేడీస్ ఇంట్లో వస్తువులు లేపేటప్పుడు ఇట్లా ముందుకు వంగి బరువులు లేపటం, బాగా దూరంగా ఉన్న వస్తువులు అందుకోవడం కోసం బాగా వంగిపోయి ముందుకు లేపటం, ఇలా ఉంచకుండా ముందుకు ఇట్లా వంగిపోయి వెయిట్ లేపటం జరుగుతున్నప్పుడు నడుము మీద చాలా ఎక్కువ ప్రభావం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల్లో వెయిట్ అనేది బాడీకి అంత క్లోజ్గా ఉంటే అంత క్లోజ్గా తీసుకోవటం చాలా ముఖ్యం. నడుము నొప్పి అనుకున్నప్పుడు ఒక 3 రకాల ఆప్షన్స్ అనుకున్నప్పుడు, ఒకటి ఫస్ట్ మనం మెడిసిన్స్ ద్వారా, ఈ మసిల్ రిలాక్సెన్స్ ద్వారా కానీ ఏ మెడిసిన్స్ ద్వారా కానీ ఒకటి క్లియర్ చేసుకోవచ్చు. మెడికల్ హెల్ప్, మెడికేషన్స్ ద్వారా మనం ఇది క్లియర్ చేసుకోవచ్చు. మసిల్ స్పాజం అయితే కనుక అదొక ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అది అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ ద్వారా మనం ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకుంటే ఇంకొంచెం మళ్ళీ అలాంటి ఎపిసోడ్ మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇది మనకి ఇంకా అలాగే ఉంటుంది, లేకపోతే ఇన్డెప్త్లో మనకి ఈ వెన్నెముక మధ్యలో ఈ మూమెంట్ సపరేట్గా మూమెంట్ ఉంటుంది కాబట్టి కింద కూర్చుని పైకి లేస్తే నొప్పి ఉంటుంది, వంగి బరువు ఎత్తే నొప్పి ఉంటుంది, పొద్దున్న లేవగానే నొప్పి ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉండి ఆ మూమెంట్ కూడా మనకి ఎక్స్రేలో తెలిసిందంటే కనుక, అది మందులతో తగ్గట్లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ మనం లోకల్గా ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటామండి. ఎక్కడైతే మనకి ఆ జాయింట్ దగ్గర మూమెంట్ ఉంటుందో దాన్ని ఒక మెషిన్లో, సిఎం అనే మెషిన్లో చూసుకుంటూ నీడిల్ డైరెక్ట్గా ఆ జాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ జాయింట్ దగ్గర మనం ఇంజెక్షన్ చేస్తాం. ఈ ఇంజెక్షన్ చేయడం మూలంగా మనకి ఆ నొప్పి అంతా కూడా ఇమీడియట్గా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే అందులో లోకల్ అనస్థెటిక్ కూడా ఉంటుంది కాబట్టి. సో దాంతోపాటు ఈ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్ రాకుండా ఈ డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పెయిన్కి నెక్స్ట్ వచ్చే పెయిన్కి ఈ డ్యూరేషన్ అనేది
ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలా మధ్యలో పెంచడానికి ఈ ఇంజెక్షన్ అనేది చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది, అయినా సరే తగ్గట్లేదు, మెడిసిన్స్కి తగ్గట్లేదు, ఇంజక్షన్లకి తగ్గట్లేదు, నడుము నొప్పి అలాగే ఉంటుంది. నడుము నొప్పితో పాటు కాలు నొప్పి కూడా వస్తుంది, సయాటికా లాగా వస్తుంది, మిగతా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటివి ఉంటే గనక అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఉత్తి వెన్నెముక నొప్పికి కానీ ఉత్తి బ్యాక్ పెయిన్కి సర్జికల్ ఆప్షన్ కాకుండా బ్యాక్ పెయిన్ అసోసియేటెడ్ విత్ లెగ్ పెయిన్ వాటికి సర్జరీ ఎంచుకుంటే కొంచెం రిజల్ట్స్ అంతా కూడా కొంచెం బాగుంటాయని కూడా మనకు తెలిసింది ఈ మధ్యకాలంలో. వెన్నెముకకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? వెన్నెముక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవనశైలి, ఆహారం అలవాట్లు, భంగిమల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తల, కాళ్ళు, చేతులు ఈ మూడింటిని అనుసంధానించేది వెన్నెముకే. అంతేకాదు, కదలికలతో పాటు స్పర్శకు సంబంధించిన అనేక రకాల సంకేతాలను మెదడు నుంచి నరాలు, ఎముకలు, కండరాల ద్వారా ఇతర భాగాలకు అందేలా చేయడంలో కూడా వెన్నెముకది కీలకమైన పాత్ర. అలాంటి కీలకమైన వెన్నెముకకు అనేక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. డిస్కులు అరిగిపోవడం, ప్రమాదాలు జరగడం, నడుము నొప్పి రావడం, గూని రావడం, నడుము కింది భాగంలో నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులు ఇవన్నీ వెన్నెముకలో వచ్చే సమస్యలే. వెన్నెముకలో వచ్చే సమస్యలు కేవలం కాళ్ళు, చేతులు, తల భాగాలనే కాదు, మొత్తం శరీరాన్నే స్తంభించిపోయేలా చేస్తాయి. అందుకే వెన్ను సమస్యల విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదు. వెన్నులో ఏ చిన్న సమస్య కనిపించినా డాక్టర్లని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటు సకాలంలో అవసరమైన వైద్య సాయం పొందాలి. వెన్నుపూస సమస్యలని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి 2-3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. మామూలుగా నడుముకు సంబంధించిన నొప్పిలో మెకానికల్ పెయిన్ అనేది డిస్క్కి సంబంధించిన పెయిన్స్, నరువుకు సంబంధించిన పెయిన్స్ కలిసి ఉంటాయి. నడుముకు సంబంధించి రెగ్యులర్గా రోజువారీగా యాంత్రికంగా లైఫ్ స్టైల్లో మనం చూసే నడుము నొప్పులన్నీ కూడా మస్కులర్ పెయిన్స్ అంటాం, ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్స్. వాటిని చాలా వరకు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్తో అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే డిస్కులు అరిగిపోవటం, అరిగిన డిస్కులు జారటం, జారిన డిస్కులు నరం మీద ఒత్తిడి కలిగించడం. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు అది సింపుల్ బ్యాక్ పెయిన్ నుంచి కాంప్లికేటెడ్ బ్యాక్ పెయిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ కాంప్లికేటెడ్ బ్యాక్ పెయిన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ డిస్క్ జారినప్పుడు నరం కంప్రెస్ అవ్వటం కానీ, నరానికి సంబంధించిన సయాటికా పెయిన్స్ రావటం కానీ, మరీ విపరీతంగా జరిగిపోతే కాళ్ళకి పట్టు తగ్గటం, స్పర్శ తగ్గటం, మూమెంట్స్ తగ్గిపోవటం, ఇంకా కదలికలు తగ్గిపోయి యూరిన్ మోషన్ కూడా ఆగిపోయే స్టేజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. వీటి కోసం కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేవి మనకి ఉన్నాయి. ఎవరికైనా నడువు నొప్పి విపరీతంగా 3 వారాలు దాటి ఉన్నా కానీ, లేదంటే రాత్రిపూట నడువుల నొప్పులు ఎక్కువగా ఉన్నా కానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే అంటే ఫ్రెష్గా లేవకుండా వాళ్ళు పెయిన్స్తో నిద్ర లేవటం కానీ జరుగుతున్నప్పుడు ఈ నొప్పితో పాటు కాళ్ళకి జాలు, తిమ్మిర్లు, మొద్దుబారటాలు, యూరిన్ మోషన్లో ప్రాబ్లమ్స్ రావటం, వెన్నుకి సంబంధించిన పెయిన్ అంటే వీపు సంబంధించి మెడ, నడుము కాకుండా వీపుకు సంబంధించిన పెయిన్స్ని కొంచెం అశ్రద్ధ చేయకుండా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వెన్నుకు సంబంధించి ఈ మధ్యకాలంలో చికిత్స చాలా సింపుల్గా తయారైపోయింది. పాత రోజుల్లో మనకి వెన్నుపూస శస్త్రచికిత్సలు అనగానే చాలా భయం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం, స్పైన్ని ఓపెన్ చేసి సర్జరీలు చేసి కట్ చేసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడున్న టెక్నాలజీలో పూర్తిగా ఎటువంటి వెన్నుపూస సమస్య అయినా కానీ కీహోల్ సర్జరీస్ ద్వారా, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ద్వారా సరి చేయగలుగుతున్నాం. సో దీంట్లో నొప్పిని భరించడంలో పెద్ద గొప్ప విషయం ఏం లేదు. నొప్పిలో నుంచి పూర్తిగా అవాయిడ్ చేసుకొని బయటపడడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. మనం లేచినప్పుడు, బెడ్ నుంచి పొద్దున్నే లేచినప్పుడు స్ట్రైట్గా లేవకుండా సైడ్కి తిరిగి మనం కాలు కింద వేసుకుని సైడ్ నుంచి లేచి కూర్చుంటే చాలా వరకు స్ట్రెస్ అంతా కూడా ఈ బ్యాక్ నుంచి లెగ్స్కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు సైడ్కి తిరిగి లేచి కూర్చున్నప్పుడు. సో అలాగే నించుని నడుస్తున్నప్పుడు అంతా నార్మల్గా ఉంటుంది. అండ్ డైలీ మార్నింగ్ ఒక 2 minutes, డైలీ ఈవినింగ్ పడుకునేటప్పుడు ఒక 2 to 4 minutes
ఒక స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏమన్నా చూస్తే కనుక, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ, మళ్ళీ నొప్పి రాకుండా మనకి. అండ్ మన వర్క్లో చూసుకుంటే కనుక, వర్కింగ్ నార్మల్ ఇండివిజువల్స్ ఏదైతే ఉంటారో నార్మల్ పోస్చర్, స్ట్రైట్ పోస్చర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది మైండ్లో ఉంటూ ఉండాలి. ఒక పావు గంటకోసారి రైట్, ఇది నా కరెక్ట్ పోస్చరా అని మనకు ఐడియా వస్తూ ఉండాలి. ఒక అరగంటకోసారి రైట్, చాలాసేపు సేమ్ పోస్చర్లో ఉన్నాం, ఓకే ఒక 2 minutes వాక్ వెళ్ళొద్దాం, 2 minutes అలా వెళ్ళొచ్చి మళ్ళీ సేమ్ పోస్చర్లో మీ సిస్టమ్ వర్క్ కానీ, వేరే వర్క్ కానీ, డెస్క్ జాబ్ కానీ మీరు మళ్ళీ నార్మల్గా చేసుకుంటూ ఉండొచ్చు. మన వెన్నెముకలో సమస్యలు పెరగడానికి బద్ధకపు జీవనశైలి, కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడంతో పాటు సరైన సమతులాహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, పొగతాగే అలవాటు లాంటివి వెన్ను సమస్యలు రావడానికి ప్రధాన కారణాలని డాక్టర్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వెన్నును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు శారీరక శ్రమను జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైన వాకింగ్ లేదా స్విమ్మింగ్ లేదా యోగా లాంటి వ్యాయామాలు చేయాలి. తినే ఆహారంలో పాలతో తయారు చేసే పదార్థాలుండేలా చూసుకోవాలి. చాలినంత నిద్రపోవాలి. కూర్చునే భంగిమలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగ అలవాటుకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు మన వెన్నెముకను, మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. మన ఆరోగ్యం బాగుండాలంటే మన శరీరానికి ఆధారమైన మన వెన్నెముక బాగుండాలి. వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం జీవితంలో మనం కూర్చునే తీరుతెన్నులు, భంగిమలు బాగుండాలి. బరువులు ఎత్తడంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వెన్నులో ఏవైనా సమస్యలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.